మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. జై గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. నేను మీ ప్రభాకరాచారి. నేను ఈ దశమహావిద్య నేర్చుకునేటువంటి క్రమంలో విపరీతంగా ఫారెస్ట్లలో కూడా బాగా తిరగాల్సి వచ్చింది. ఇక్కడ ఛత్తీస్గఢ్ అడవులు కావచ్చు, ఒరిస్సా ఫారెస్ట్ కావచ్చు, ఇలా చాలా ఈ తృష్టితోనే తిరుగుతూ ఉండేటువంటి క్రమంలో నాకు కొన్ని విషయాలు చాలా విస్మయానికి గురి చేసినాయి. ఏంటంటే ఏదో ఒక పెద్ద ఫారెస్ట్ ఉంటుంది, అక్కడ ఏమీ ఉండదు. ఒక మామూలుగా ఒక రాయి ఉంటుంది లేదా ఒక చెక్కు ఉంటుంది, అక్కడ పెడతారు అంతే. గురువుగారు ఇక్కడ ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఆ విద్య నేర్చుకునేటువంటి క్రమంలో ఇది చాలా పవర్ఫుల్. ఇక్కడ ఏది అనుకుంటే అది జరగాల్సిందే. నేను బాగా విస్మయానికి లోనయ్యేవాడిని. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, చెక్క ఉంది అంతే, లేదా ఒక స్టోన్ ఉంది, మరి దీనికి ఇంత పవర్ ఎలా వచ్చింది? ఇలా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే చాలా విషయాలలో ఎలా ఉంటుందంటే ఎక్కడెక్కడికో వెళ్తే ఏమీ కనిపించదు. అక్కడ హంగు ఆర్భాటాలు ఏమీ కనిపించవు, కానీ సింపుల్గా ఉంటుంది. అక్కడ ఏదైనా కోరుకుంటే జరిగిపోతుంది. లేదా అక్కడికి వెళ్ళగానే మనకు ఆ వైబ్రేషన్స్, అక్కడ యొక్క పవర్ మనకు తెలిసిపోతూ ఉంటుంది. మరి అక్కడ ఏముందని ఇలా జరుగుతుంది, అది ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ మీరు పాత టెంపుల్స్ చూడండి. మీరు చాలా పురాతనమైనటువంటి టెంపుల్స్లలో మీరు అక్కడికి వెళితే అవి శిథిలమైనా సరే మీరు వెళ్ళి చూడండి. అక్కడ విగ్రహం లేకపోయినా సరే మీకు అక్కడ వచ్చేటువంటి వైబ్రేషన్స్ కానివ్వండి, అక్కడ ఆ ఉండేటువంటి ఎనర్జీ మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఇప్పుడు పాత టెంపుల్స్లలో ఏదన్నా కోరుకుంటే చాలా ఈజీగా జరిగిపోతూ ఉంటాయి. అదే ఇప్పుడు కట్టినటువంటి టెంపుల్స్లలో అయితే అంత ప్రభావం ఉండదు. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఎంత అధునాతనంగా మీరు ఎంత నిర్మించినప్పటికీ కూడా అంతటి ప్రభావం ఉండదు. మరి అంతటి ప్రభావము ఆ టెంపుల్స్కి ఉండడానికి రీజన్ ఏంది? ఇలా నేను ప్రతిదీ కూడా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి వాడిని. ఇక్కడ ఏమైందంటే కాళిదాసు ఉన్నాడు, సంస్కృతంలో మహాపండితుడు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాళిదాస మహాకవి. ఆయన మామూలు వ్యక్తి, కానీ ఒక అద్భుతమైనటువంటి వర్చస్సుతో సంస్కృతంలో ఒక గొప్ప కవిగా విరాజిల్లుతున్నాడు. ఇది ఎలా జరిగింది? ఇది ఎందుకు అలా జరుగుతుంది? అసలు ఏంటి, ఏం జరుగుతుందని? ఇక్కడ వీళ్ళు ఏం పరిహారాలు చేశారు, వీళ్ళు ఏం చేశారు? అసలు అలా అపురూపంగా మారడానికి, ఒక అద్భుతంగా అనన్య సామాన్యంగా మారడానికి రీజన్ ఏమై ఉంటుంది? మీరు ఏదైనా సరే నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు, ఏదైనా సరే ఎదగాలి అని అనుకున్నప్పుడు మీరు బాగా లోతుల్లోకి వెళ్ళాలి. అది ఏదైనా సరే అప్పుడు మాత్రమే మీరు ఒక అసంభవాన్ని సంభవము చాలా సులభంగా చేయగలుగుతారు. ఇక తెనాలి రామకృష్ణ వారు ఉన్నారు, మనకు తెలిసినటువంటి విషయమే. కానీ అతడు ఒక వికట కవిగా, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం గలవాడిగా విరాజిల్లుతున్నాడు. ఇది ఎందుకు జరిగింది ఇలా? షిరిడి సాయిబాబా గారు ఉన్నారు. ఇప్పుడు మన భారతదేశంలో ఇక మనం చెప్పుకోవచ్చు, తిరుపతి తర్వాత అంతటి జనాలు వెళ్తుండేటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి టెంపుల్గా మారింది షిరిడి సాయిబాబా. ఆయన ఏం చేశాడు? అంతటి స్థితిని తను పొందడానికి అసలు ఏంటి రీజన్ ఏంటి? మీరు బాగా ఆలోచన చేయాలి. మీరు ఇది కనుక మీరు తెలుసుకుంటే మీరు జీవితంలో విజేతలే. గజానన్ మహారాజ్ అని చెప్పేసి ఉంటాడు. గజానన్ మహారాజ్ గణేశునికి ఆరాధన చేయడం కన్నా ఇలాంటి ఆటంకాలు ఉన్నా సరే ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే మీకు ఆటంకాలన్నీ తొలగిపోతాయి. గజానన్ మహారాజ్, గన్ 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 గజానన్ మహారాజ్ అంటారు. చాలా ఉత్కృష్టమైనటువంటి వ్యక్తి.
మరి ఇలా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మన చరిత్ర చూసుకున్నట్టయితే కాశీనారాయణ గారు ఇప్పుడు లేటెస్ట్గా రాయలసీమ ప్రాంతంలో, కర్నూలు ప్రాంతంలో చాలా విపరీతంగా ఆయన పేరు ప్రాచుర్యంలో ఉంది. కాశీనారాయణ ఆ పేరు మీద అన్నదానాలు విపరీతంగా చేస్తూ ఉంటారు. ఆయన పేరు మీద అన్నదానం చేసినంటే వీళ్లకు ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అసలు ఎందుకు జరుగుతుంది? ఆయన ఏంటి? ఆయన చరిత్ర ఏంది? ఆయన అలా ఎందుకు మారాడు? ఆయన తలుచుకుంటే మనకెందుకు ఒక మంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి? మనం ఎందుకు ఉన్నతంగా మారుతున్నాం? మన సమస్యలు ఎందుకు తొలగిపోతున్నాయి? అసలు ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలా భారతదేశంలో అసంఖ్యాకమైనటువంటి గురు పరంపర గురువులు ఉన్నారు. మహాసిద్ధులు పొందారు. వాళ్ళను తలుచుకుంటే చాలు ఒళ్ళు పులికించిపోతుంది. మరి అంతటి మహోన్నతమైనటువంటి స్థితిని వాళ్ళు ఏ పరిహారాలు చేసి పొందారు? వాళ్ళు ఏం చేశారు? ఏ గుడి చుట్టూ తిరిగారు కదా? ఏ శాంతులు చేశారు? ఏ అభిషేకాలు చేశారు? వాళ్ళు ఏం చేశారు? అసలు వాళ్ళు ఏ నియమాలు నిష్టలు పాటించారు? మరి ఎందుకు అంతటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని వాళ్ళు పొందగలిగారు? ఇక మీరు చూడండి, మహాభారత కథలో బ్రహ్మాస్త్రం గురించి బాగా ఉంటుంది. బ్రహ్మాస్త్రము, పాశుపతాస్త్రము, సుదర్శనాస్త్రము, ఇలా అస్త్రాలు ఉంటాయి. ఇక్కడ చివరిలో అశ్వత్థామ ఏం చేస్తాడంటే ఒక గడ్డిపోచ తీసుకుంటాడు. ఆ గడ్డిపోచే బ్రహ్మాస్త్రంగా మారుతుంది. చూడండి, బ్రహ్మాస్త్రానికి తిరుగులేదు. అస్త్రాలలో అన్నిటికన్నా అత్యంత శక్తివంతమైనటువంటి అస్త్రం ఏమైనా ఉన్నది అంటే అది బ్రహ్మాస్త్రమే. దానికి తిరుగులేదు. అది టార్గెట్ని కొట్టేస్తుంది. మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని ఆపాలి అంటే ఇంకొక బ్రహ్మాస్త్రమే ప్రయోగం జరగాలి. అసలు ఒక గడ్డిపోచను తీసుకొని వదిలితే అది ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మాస్త్రంగా మారేది. ఇలా మీరు చూడండి, ఎవరిని చూసినా, ఏ మహాపురుషులు చూసినా అంటే వాళ్ళంతా మామూలు స్థితే. కొన్ని సంవత్సరాల కిందట మామూలుగా ఉంటారు, కానీ ఆ తర్వాత ఏమైపోతారు? ఒక దైవశక్తిని పెంచుకున్నటువంటి వాళ్ళుగా అయిపోతారు. వాళ్ళే ఒక దైవశక్తిగా మారిపోతూ ఉంటారు. ఇది ఎలా సంభవం అవుతుంది? శరీరం చూస్తే భూతాత్మకమైనటువంటి శరీరంలో ఏం జరుగుతుంది? ఇంతకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది కనుక మనం పరిపూర్ణంగా తెలుసుకుంటే అసలు మనం ఏం చేయాలో బోధపడుతుంది. ఇక్కడ మీకు ఒకటి అత్యంత స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరైనా ఒకటి స్టార్ట్ చేసిన అద్వైతం కావచ్చు, విశిష్టాద్వైతము, ద్వైతాద్వైతము, ఇలా ఏది స్టార్ట్ చేసినా వాళ్ళంతా ఒక సిస్టమేటిక్గానే ఉన్నారు. మధ్యలో కొంత కలుషితం అయిపోయింది. ఈ మధ్యలో చేరినటువంటి వాళ్ళు ఇలా కాదు అలా కాదని చెప్పేసి అసలైనటువంటి దాన్ని పక్కన పెట్టారు. ఈవెన్ అసలైనది అని మనకు అనిపించినా అది కాదు అనేటువంటి ఒక భ్రమను కల్పించడం జరిగింది. ఇదంతా వాస్తవం, నేను చెప్పింది 200% వాస్తవం. ఇలా చేయడం వలన సనాతన ధర్మము ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. లేకపోతే అది మరింత మహోన్నతంగా వెలుగొందేది. ఇక్కడ ఇలా మారడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? ఇక్కడ అశ్వత్థామ ఏం చేస్తాడు? ఒక గడ్డిపోచను తీసుకొని ఒక మంత్రోచ్చాటన చేస్తాడు. అతడు అది సిద్ధి పొంది ఉంటాడు. ఎప్పుడైతే తను ఆ మంత్రోచ్చాటన చేయడం మొదలు పెడతాడో, గడ్డిపోచ చూడండి, మామూలు గడ్డిపోచ అంటే అది తీసేసుకొని ఇట్లా అంటే అది పోతుంది, కట్ అయిపోతుంది కదా. ఆ గడ్డిపోచ ఒక బ్రహ్మాస్త్రంగా మారుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు పాయింట్ని మీరు బాగా స్ట్రాంగ్గా పట్టుకోవాలి. గడ్డిపోచ బ్రహ్మాస్త్రంగా మారుతుంది. షిరిడి సాయిబాబా తను 12 సంవత్సరాల కిందట ఒక మామూలు వ్యక్తి సాధనలోకి దిగిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత అష్టసిద్ధులు సాధించుకొని ఒక అపూర్వమైనటువంటి శక్తిగా వెలుగొందాడు. ఏం జరిగింది అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ చాలా క్లియరు. కాళిదాసు కావచ్చు, ఏ మహోన్నతమైనటువంటి వ్యక్తులైనా కావచ్చు, వాళ్ళు చేసేది ఏమిటి అంటే ఒక సిస్టమైనటువంటి మంత్రాన్ని తీసుకొని దానిని పదే పదే ఆ భావనలో, ఆ శక్తి స్థాయిలలో
తర్వాత ఆలోచనను కూడా అందులో మిళితం చేసి వీళ్ళు నిరంతరంగా ఎప్పుడైతే ఆ పర్టికులర్ మంత్రాన్ని జపించడం మొదలు పెడతారో వాళ్ళ శరీరంలో ఉండేటువంటి కర్మ జన్మల కర్మ వైబ్రేషన్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి, అన్నీ దగ్ధమైపోతూ ఉంటాయి. అసలు ఆ దైవశక్తితో విరాజిల్లుతూ ఉంటాయి. అపాద మస్తస్కం బొటన వేలుండి మొదలుపెట్టి మీ శిరస్సు వరకు ఉండేటువంటి మొత్తము కణాల యొక్క వైబ్రేషన్ అంతా కూడా మారుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రశాంతంగా కూర్చొని ఆ మంత్రాన్ని జపించడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఆ మంత్రం యొక్క శక్తి వైబ్రేషన్ అంతా కూడా ఎవరు చేస్తారు? వీళ్ళే చేస్తారు కాబట్టి శరీరంలో ఉత్పన్నం కావడం మొదలు పెడుతుంది. ఇక్కడ సమస్త కర్మల యొక్క వైబ్రేషన్స్ కర్మలన్నీ కూడా వీళ్ళ క్రోమోజోమ్స్లలో వీళ్ళ బాడీలో నిక్షిప్తమై ఉంటాయి. ఎప్పుడైతే ఈ మంత్ర చాంటింగ్ చేయడం మూలన ఆ వైబ్రేషన్స్ అన్నీ మారిపోయి ఒక తేజోవంతమైనటువంటి అద్భుతమైన ఆయా దేవత యొక్క శక్తి వీళ్ళలోకి ప్రవేశించి ఆయా శక్తి అనేది ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. దీని ద్వారా వీళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ కర్మలు దగ్ధం కావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ తర్వాత అష్టసిద్ధులు ఇంకా అపురూపమైనటువంటి దైవిక శక్తులన్నీ కూడా వీళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, పాత దేవాలయాలలో ఆ దేవాలయాలు అంత శక్తివంతంగా ఉండడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? ఆ సమయంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక టెంపుల్ కట్టడానికి 50 నుండి 100 సంవత్సరాలు తీసుకునేది. మరి అన్ని స్టోన్స్తో కట్టేది కదా. సో వీళ్ళు ఆ సమయంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ని తీసుకొని, సాధువులు ఇలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళు అక్కడ ఏదైతే మనము విగ్రహాన్ని పెట్టాలనుకున్నారో లేదా ఏదైతే అక్కడ శివుడు కావచ్చు, పార్వతి కావచ్చు, ఇక్కడ ఎవరినైతే పెట్టాలని అనుకుంటామో దానికి సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని వీళ్ళు పదే వైబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే విగ్రహ ప్రతిష్టాపన ఆ సందర్భంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ ఒక యంత్ర ప్రక్రియను తయారు చేసేసి వీళ్ళు సముపార్జించుకున్నటువంటి సమస్తమైనటువంటి శక్తిని ప్రాణాహుతి ద్వారా అంటే శక్తిపాతం ద్వారా ఈ సమస్త శక్తిని అంతటిని కూడా అక్కడికి దారపోసేవాళ్ళు. సో అంటే ఇక్కడ ఏంది, వీళ్ళు మంత్రోచ్చాటన వల్ల ఆ లైవ్ యొక్క శక్తిని అంతటిని కూడా అందులో పంపించేవాళ్ళు. అందుకని ఆయా టెంపుల్స్ ఎంత కాలమైనా కూడా అత్యంత శక్తివంతంగా ఉండేవి. దానికి సంబంధించినటువంటి ఆ మంత్రము సిస్టాన్ని అక్కడ ఉండేటువంటి కొంతమంది పూజారులకు, కొంతమంది గొప్ప వాళ్ళకు చెప్పి అది కంటిన్యూషన్ చేయించేటువంటి వాళ్ళు. అందుకని అది విపరీతమైనటువంటి ప్రభావంతోనే ఉండేది. ఇక ఫారెస్టులలో ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ యంత్ర ప్రతిష్టలు ఉండవు, కానీ తాంత్రికం ఉంటుంది. ఒకానొక సందర్భంలో నేను హతాజోడి గురించి చెప్పడం జరిగింది. హతాజోడి లాంటి కొన్ని ఉంటాయి. సో అక్కడ అంటే సహజ సిద్ధంగా ఆయా దేవీ దేవతలు అందులో ఆవాహన జరిగి ఉంటుంది కాబట్టి వీళ్ళు మరింత కొంత సిస్టమ్ ద్వారా వాటిని ప్రజ్వలింప చేసి అక్కడ పెట్టడం జరిగేది. కనుక అక్కడ విపరీతమైనటువంటి శక్తి స్థాయి ఉండేది. ఒక కట్టెను తీసుకొని కూడా ఒక మహోన్నతమైనటువంటి శక్తినిగా మనం దాన్ని మలచవచ్చు. ఒక రాయిని తీసుకొని ఆ రాయిని అక్కడ పెడుతూ ఆ రాయిలోకి వైబ్రేషన్స్ను పంపించి అది అనుకున్నమైనటువంటి ఏ కోరికైనా మీరు కోరితే అత్యంత సులభంగా తీర్చేటువంటి విధంగా మనం చేయొచ్చు. ఇవన్నిటికీ మూలము ఏమిటి అంటే మంత్రమే. ఆ వైబ్రేషన్ను మనం ఎప్పుడైతే ప్రసారం చేయడం జరుగుతుందో లేదా ఏదైనా సరే ఒక విగ్రహం కానియండి, ఒక రాయిని కానివ్వండి, ఒక చెక్కని కానివ్వండి, ఏది లేకపోయినా సరే అక్కడ ఒక కుండ ఉంటే చాలు. ఆ కుండను మొత్తాన్ని కనుక అక్కడ కొంతమంది కూర్చొని మంత్రోచ్చాటన చేసి అక్కడికి పంపించినప్పుడు ఆ కుండను నమ్ముకున్న లేదా అక్కడికి వెళ్ళిన ఆ వైబ్రేషన్స్ అన్నీ మనకు రావడము, సమస్య ఏది ఉన్నా సరే అది చాలా సులభంగా తొలగిపోవడం అనేది జరిగేది.
దీనికి కారణం ఏమిటి అంటే మంత్ర యొక్క వైబ్రేషనే. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక గడ్డి పోచ, అశ్వత్థామ గడ్డి పోచను బ్రహ్మాస్త్రంగా ఎలా మలచగలిగాడు? మంత్రోచ్చాటన వల్ల మామూలు గడ్డి పోచ ఒక అద్భుతమైనటువంటి శక్తి గల బ్రహ్మాస్త్రంగా మారింది. అంటే దానిలో ఏమీ లేదు, మీలోనే ఉంది. మీలో ఎప్పుడు ఉంటుంది అంటే మీరు ఎప్పుడైతే ఒక మంత్రాన్ని తీసుకొని జపించడం మొదలు పెడతారో కొంతకాలానికి ఆ మంత్రాది శక్తి పరిపూర్ణంగా మీలోకి వచ్చి మీరే ఆ మంత్రాది దైవంగా మీరు మారిపోతారు. ఇక్కడ మీకు ఉండేటువంటి సమస్య ఏంటండి? ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, ఇలాంటి అసలు ఆ శక్తితో పోలిస్తే ఇవన్నీ ఎంత? మీరు ఒక సిస్టమ్ ప్రకారము మంత్రోపదేశం కనుక తీసుకొని ఒక సిస్టమేటిక్గా కనుక మనం చేసుకుంటూ వెళితే మీకు ఇలాంటి అనేకమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా కలిగి తీరుతాయి. ఒక మామూలు రాయి ఒక వజ్రంగా మారుతుంది. మీకు ఏమి చదువు సంధ్య లేకపోయినా సరే, మీరు ఎలాంటి వ్యక్తులైనా సరే, మీరు ఎప్పుడైతే మీరు ఈ మంత్రోచ్చాటన చేయడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా మీకు కావలసినటువంటి శక్తి, యుక్తి, ఇవన్నీ ఇత్యాది అన్నీ కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకే అసలైనదే ఇది. మంత్రము తర్వాతనే యంత్రము, యంత్రము తర్వాతనే తంత్రము. మీరు గుర్తుంచుకోండి, యంత్రాలు పెట్టినా మంత్రమే కావాలి, మీరు తాంత్రికంలోకి వెళ్ళినా మంత్రమే కావాలి, మీరు ఏమి చేసినా కూడా మంత్రమే కావాలి. మంత్రము అంటే అది ఒక శబ్దం నుండి ఉత్పన్నమయ్యేటువంటి ఒక మహాశక్తి. శబ్దం నుండే సమస్త సృష్టి ఏర్పడింది, ఒక అణువు నుండే బ్రహ్మాండం ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటే శబ్దమే బ్రహ్మ. అందుకే నాదోపాసన ఇత్యాది అన్నీ కూడా మీరు ఏది గమనించినా కూడా మీకు అర్థమయ్యేది మంత్రమే. కాబట్టి మీరు మంత్రోపదేశాన్ని పట్టుకోండి, మీ జీవితాన్ని సార్థకత చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.